పార్టీ పెట్టుడే ఆల్చం అందాల బంగ్లా కట్టి ఆఫీస్ తెరుస్తారు మాకింత జాగా కావాలని దరఖాస్తు పెట్టుకుంటే చాలు వస్తూనే ఉంటది ఏదో ఎందుకు మన బీఆర్ఎస్ పార్టీనే తీసుకోరాదుండ్రి అప్పట్లనే హైదరాబాద్ లో ఏక్ నెంబర్ ఆఫీస్ కట్టినా పవర్లకు వచ్చినాక జిల్లా కోర్టు లేపిండ్రు ఆలే దరఖాస్తు పెట్టుడు ఆలే సరే అని ఇచ్చుడు అది గిట్ల మస్తు అగ్వకు ఢిల్లీలో కూడా బందోబస్తు బంగ్లా ఉన్నది పార్టీ కోసం కానీ 140 ఏండ్ల కిందట పుట్టి 60 ఏండ్లు ఇంత పెద్ద దేశాన్ని వెళ్ళిన పార్టీకే సొంత ఆఫీస్ లేదంటే నమ్ముతారా? రైట్, జాతీయ జెండా ఎగిరేసి ఢిల్లీలో కొత్త కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చాలు చేసిండ్రు. హైకమాండ్ పెద్దలు మన సీఎం మంత్రులు దేశం అంతటికెళ్లి ముఖ్యమైన వాళ్ళు వచ్చిండ్రు. 6 అంతరాల బంగ్లాకు ఇందిరాభవన్ అని పేరు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ పేరును 9 భాషలలో రాసిండ్రు. దళితుల కోసం కొట్లాడతాము, రాజ్యాంగం ప్రకారం నడుస్తామని చెప్తానికి అంబేద్కర్ సారు, అటు కాంగ్రెస్ పాత ప్రధానులు స్వతంత్రం కోసం గాంధీ తాతతో కలిసి కాంగ్రెస్ చేసిన పోరాటాలు, రాహుల్ సారు జోడో యాత్ర అన్ని తెలిసేటట్టు ఫోటోలు పెట్టిర్రు ఆఫీసులో. ఇప్పటిదాకా అక్బర్ రోడ్లు ఉన్న ఆఫీసు మన కాకా వెంకటస్వామి సార్ ఇచ్చింది. అప్పట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో కోటర్స్ ఇస్తే అటెంక పార్టీ ఆఫీస్ కి ఇచ్చేసిండు. 50 ఏళ్ళు ఈడికెళ్లే నడిచింది, ఎన్నో ఎలక్షన్లు గెలిచింది. అయితే గవర్నమెంట్ బంగ్లాలో పార్టీ ఆఫీస్ నడపద్దనే రూల్ వచ్చే వరకు కోట్ల రోడ్ల కొత్త ఆఫీస్ కట్టుడు 15 ఏళ్ల కిందట చాలు చేస్తే ఇప్పుడు ఓపెన్ అయ్యింది. ఇది పార్టీ ఆఫీసే కాదు, దేశానికి ప్రజాస్వామ్యానికి బడిలెక్క అనుకొచ్చిండు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు. రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పోతుంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోటి బీజేపీ నడుస్తుందని గరమైండు రాహుల్ సారు. They want to crush the voice of the Dalits. They want to crush the voice of the minorities. They want to crush the voice of the backward caste. కొత్త ఆఫీసులకెంచి కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయం ఎట్లుంటుందో చూడాలి మరి. 140 సంవత్సరాల తర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నది. ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ నుంచి ప్రణాళికలు రచించబడతాయి.